హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చనీయాంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా వైఎస్ జగన్ జైలులో ఉన్న తన పార్టీ నేతలను కలిసేవారట. మనం ఇంతకుముందు చూసినట్లే నందిగాం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి నేతలను ఆయన జైల్లోని పరిస్థితులు చెక్ చేసేందుకు వ్యక్తిగతంగా కలిశారు. కానీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో మాత్రం జగన్ అతన్ని కలవడం పర్పస్ పూర్తిగా వేరుగా ఉంది. మిథున్ రెడ్డి 71 రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉన్న జగన్ ఒక్కసారి కూడా ఆయనను కలవలేదు. ఆ సమయంలో కొందరు మీడియా రిపోర్టులు జగన్ కలిసే ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పినా చివరికి అది జరగలేదు. ఇక మిథున్ రెడ్డి బెయిల్పై బయటికి వచ్చినా జగన్ ఇంకా కలవడం లేదు. రాజకీయ విశ్లేషకులు ఈ దూరాన్ని లిక్కర్ స్కామ్ ప్రభావం మరియు ఫలితాల భయం కారణంగా అయ్యిందనే అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మరోవైపు మిథున్ రెడ్డి స్పష్టంగా చెబుతున్నాడు, ఏ పరిస్థితుల్లో అయినా నేను జగన్ను వదలను. ఇలా పార్టీలోని ఈ సైలెంట్ గేమ్ ఇలాంటి రాజకీయ శక్తుల మధ్య మెల్లగా మలుపు తిరుగుతోంది. ఈ విషయం ఎలా ముగుస్తుందో మరిన్ని డీటెయిల్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యూ ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.